నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ను రజక సంఘం పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. రజక సంఘం నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ మరియు వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి మరియు 17వ వార్డు కౌన్సిలర్ చాంద్ మియాను దుబ్బాక రజక సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నూతన పాలకవర్గం సభ్యులు తమ సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ కు పాలకవర్గ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నూతన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ రజక సంఘంలో ఉన్నటువంటి సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ కు తెలియజేశారు. రజక సంఘం అభివృద్ధిలో వెనకంజలో ఉందని రజక సంఘాన్ని తమ నూతన మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని రావాలని సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ మాట్లాడుతూ రజక సంఘం సభ్యులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను మున్సిపల్లో తమ పాలకవర్గంతో చర్చించి రజక సంఘంలో ఉన్నటువంటి సమస్యలను త్వరలోనే తీరుస్తామని వారికి హామీ ఇచ్చారు. రజకులను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం వారిని రజక సంఘం నూతన పాలకవర్గం సభ్యులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు కంచర స్వామి, ఉపాధ్యక్షుడు కరకంటి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కంచర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీరామ్ సంగీత రవీందర్ గారికి మరియు వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి గారికి మరియు వార్డు కౌన్సిలర్ అయినటువంటి చాంద్రాయ్ గారికి ఇన్విటేషన్ ఇవ్వగానే మన సంఘానికి వచ్చినందుకు ఆహ్వానించినందుకు వాళ్ళు కూడా మన కోరికను కాదనకుండా వచ్చి ఆహ్వానాన్ని చాలా సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఇస్తున్నాం సంఘం తరఫున. అలాగే మేము చివరు సన్మాన కార్యక్రమం మొదలు చేయడం జరుగుతుందని మేము తెలుపుతున్నాము. సన్మాన కార్యక్రమం అనంతరం మా సమస్యలను తెలుపుతాం. చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి 17వ కౌన్సిలర్ గారికి అందరికీ నమస్కారాలు. మేము అడిగిన వెంటనే త్వరగా వచ్చేసి ఇవాళ మేము సన్మాన కార్యక్రమం మొదలుపెడుతున్నాము. మేము అడిగిన వెంటనే వారు వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేసారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటిది అంటే, ముందుగా మేము ఒకటి మడలేశ్వర గుడి అనేది ప్రతి రజకుడికి ఉంటుంది. మాకు ఆరాధ్య దైవమైనటువంటి మడలేశ్వర స్వామి గుడిని నిర్మించాలనుకున్నాము. పెద్ద చెడు కట్టకి మేము ఆల్రెడీ దానికి పునాది చేసాము. అది మధ్యలోనే ఆగిపోయింది. మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. దానికోసం ఒకటి. అలాగే మాకు సంఘంలో కూర్చుందామంటే సరైనటువంటి ప్లేస్ లేదు. ఇక్కడ గోడలు కూడా కట్టుకోవాలని చెప్పేసి ఈ రెండు సమస్యలు అనేవి పరిష్కరిస్తారని నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మీరు మాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మాకు అందరికీ సంతోషము. ఇంకో విషయం ఏంటంటే, మేము కొత్తగా మాకు ఎన్నుకున్నాము. మీ సమస్యలు ఏమున్నా మేము ముందుండి మేము సహకరిస్తాము, అన్ని విధాలా సహకరిస్తాము. మీరు కూడా మాకు అన్ని విధాలా సహకరించాలి, మేము కూడా మీకు సహకరిస్తాం. కలిసి ఈ కార్యక్రమం నిర్ణయించిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులుగా భావించి మీరు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం చెప్పుడు కన్నా చేసుడు ముఖ్యం కావాలి. ఏ పని అయినా చెప్పుడు మస్తుగా ఓడతారు. ఇప్పుడు మీరు ఒక గుడి కోరిండ్రు, దీని గురించి కోరిండ్రు. దీని సమస్యను అయితే మీకు తెలుసు. జాగ కూడా నేను సర్పంచ్గా కూడా ఇచ్చిన, బిల్డింగ్ కూడా నేను కట్టించిన. ఎన్ని ఒకరికొకరు వచ్చిన ఏదైనా వాస్తవానికి మాత్రం ఆ గుడి ముచ్చటానికి కొద్దిగా మనకు ప్రాబ్లం అవుతుండొచ్చు మాల వల్ల. ఇప్పుడు స్వామి అన్నట్టుగా చాంద్ర అన్నట్టుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. అదేంటంటే అది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయం ఉంటుంది. ఈ సంఘం గురించి మాత్రం ఎవరినన్నా బట్టి దండం పెట్టి ఏదన్నా చేసి దీన్ని కంప్లీట్గా మాత్రం ఎట్టి పత్రాలు చేయిస్తాము. చేసి తీర్చాలి కూడా. మీ సహకారం కూడా మాకు ఉండాలి. పార్టీలు అనేది ఏం తీసుకోవద్దు. మన డెవలప్మెంట్ కార్యక్రమాల దీన్ని ఏ కోరికలు ఉన్నా, ఇప్పుడు తాము చెప్పినట్టుగా ఏ చిన్న విషయం ఉన్నా మనల్ని సంప్రదించండి, మేము సహకరిస్తాం. మీరు కూడా ఒక యూనిట్ ఉండి గ్రూపులో ఇప్పుడు ఏదో ఓటు చేయడము ఊళ్ళని గెలిచడమనే భావన లేకుండా మీరు అందరూ సహకరించేది చాలా విలువైన మీ సంఘం, మీ కులానికి
ఇవాళ ఈ సంఘమే బేస్, లేకుంటే మనకు ఒక పైస కూడా ఇన్కమ్ ఉండకపో మీరు ఏం చేయలేకపోతారు. ఇది ఇంకా మీద పడి ఇంకా అప్స్టేర్ కూడా పడితే మనం ఎవరైనా బదిలాడతాం. స్వామి, నేను, చాందు అందరం ఎంపీ ల్యాండో ఏదన్నా తెస్తాం, ఎమ్మెల్యేతో సహకారం తీసుకొని పడుతుంది తీసుకొని వచ్చి ఇదైతే కంప్లీట్ చేయిస్తాం. ఎట్టి బదిలాలు చేయించాలి, లేట్ కావచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఇంకా ఫండ్స్ వస్తలేవు. ఎమ్మెల్యేకి ఫండ్స్ రాగానే అవి కానీ కేవలం బట్టి మేము బరాబరి ఎట్టి బదిలాలు చేస్తాం. ఇంకా చిన్న ఏదన్నా ఉన్నా కానీ ఇప్పుడు ఏదో రోడ్ వైండింగ్ అని అంటాను, సందిరా అవిటికి కూడా మీరు సహకరించుకుంటే ఎవరైనా ఉంటే ఇది మాత్రం ఎట్టి బదిలాలు చేసి చెప్తాం. మేము అందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఒక గుడిది మాత్రం దాని ప్రాసెస్ వేరు ఉంటుంది. దాన్ని మేమేదో కట్టిస్తామంటే అది మన చేతుల గల పని కాదు. ఇప్పుడు ఇవి కానీ చేసేటి చెప్పాలి కానీ మనం దాన్ని ఆలోచిస్తారు. అది ఎట్లయితే ఎండోమెంట్ నుంచి ఏమవుతుంది, ఎట్లా పెడతారనే దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇదైతే పక్కా కంపల్సరీ చేస్తారు. మీరందరూ ఒకటే యూనిట్ కొండి. అంతకుముందు ఎట్లుంటాయంటే రజకులు అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఓటే అంటే ఒక్కరు చెప్తే అందరూ ఓట్లేస్తున్నప్పుడు. ఇప్పుడు రాజకీయాలు వేరున్నాయి, ఎవరు ఏదన్నా చేసుకోలేదు. మన కులం విషయం వచ్చే మాత్రం ఒకటే ఉండాలి. మీరు అందరు కులం విషయం వచ్చినప్పుడు ఒకటే మాట మీద ఉండాలి. ఎలక్షన్లలో ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. మీరు ఎవరు పని చేసిండ్రని ఆలోచించి దాన్ని బట్టి మీరు మూవ్ కాండి. దాని తప్పేం లేదు. కానీ అయ్యో నేను రవాణా దిక్కే ఉంటాను, నేను ఇట్టే ఉంటాను. అదేవిధంగా సంఘసభ్యులందరికీ మా తెలంగాణ ఉద్యోగం ఉన్నాను. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు, వార్డు కౌన్సిలర్లకు సన్మానం ఉందని ఆహ్వానం పంపారు. అందులో భాగంగా మీరు సన్మానించినందుకు మీరు పూర్తిగా సంతోషపడుతుంది. అదేవిధంగా ఏదైతే మీ సంఘం సమస్యలు ఉన్నాయని దృష్టిలో ప్రస్తుతంగా మేము పరిగణలోకి తీసుకుంటాము. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి, అంటే మా లెవెల్లో అయ్యే పనులు అయితే మేము పూర్తి స్థాయిలో చేస్తాము. మా లెవెల్లో లేని పనులు ఎమ్మెల్యే సార్ దృష్టికి పోయి ఆయన పంచదార ఎన్నో కొన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు 24 గంటలు ఎప్పుడైనా సరే చిన్న సమస్య అన్నకి పని ఉందంటే వచ్చి ఎవరైనా మీ సమస్య మీ పరిష్కారం మేము ఏమంటుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.